న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు. ఈ భాగంలో 6వ అధ్యాయమైన ఈ మధ్య కంటిన్యూ చేద్దాం. మనం సరేననడంతో అందరికీ ఆశ కలిగింది. 2000 సంవత్సరంలో భూమి ఏ వినాశనానికి గురి అవుతుందని చెప్పుకుంటున్నామో అది కొంతవరకైనా తప్పుతుందన్న ఆశ కలిగింది అందరికీ. అప్పటి నుంచే క్రయాన్ లాంటి వాళ్లు భూమి మీద మార్పులు రాబోతున్నాయని తమ ఛానలింగ్ లో చెప్పటం మొదలుపెట్టారు. ఆ కొలతల ఫలితం కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒక కొత్త దశానిర్దేశము, ఒక కొత్త భవిష్యత్తు ఏర్పడ్డాయి. 1987లో తీసుకున్నవి ప్రస్తుతానికి మొదటి కొలతలు అనుకుంటే, చివరి కొలతలు 2012వ సంవత్సరంలో తీసుకున్నారు. ఆ రెండింటికి నడుమ అన్నట్లు మళ్లీ 1999 డిసెంబర్లో కొలతలు తీసుకున్నారు. భూమి మీద ఎనర్జీని అర్థం చేసుకోవటం అనే కార్యక్రమం అది. ఒక్కొక్క గ్రిడ్డు బిగించే కొద్దీ భూమి ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు పైకి వెళుతుంది. ఒక గ్రహాన్ని ఆధ్యాత్మికంగా పైమెట్టుకు తీసుకువచ్చేటప్పుడు ఒక సమాచార గ్రిడ్ని తయారు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనుషుల నుంచి అంతవరకు మరుగ్గా ఉండిపోయిన సమాచారాన్నంతా అందిస్తారు మనుషులకు పైతలం వాళ్ళు. దానివల్ల ఆధ్యాత్మికోన్నతి ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చు మనుషులకు పూర్తిగా అర్థమవుతుంది. కొత్తగా తెలిసిన సమాచారం నుంచి పాత విషయాలను తవ్వుకొని బాధ, కోపం తెచ్చుకునే బదులు సానుభూతితో అర్థం చేసుకుని దానిని విని ఊరుకోగలిగితే ఆ సానుభూతే ఆధ్యాత్మికోన్నతిలో ఒక పెద్ద అంగ వేస్తుంది. ఆ అడుగు వల్ల ఎన్నో ఏళ్ల శ్రమ, కాలము కలిసొస్తాయి. స్పైడర్ పీపుల్ 1996లో 5వ పరిధి గ్రిడ్ను సృష్టించడం జరిగింది. ఒక గ్రిడ్ని తయారు చేయాలంటే ఏకకాలంలో 1,44,000 మంది మానవులు ఆ తయారు చేయబోయే గ్రిడ్కు అనుకూలంగా సంకల్పించాలి. అప్పుడే గ్రిడ్ తయారవుతుంది. 1994-96 ప్రాంతంలో జాగృతులయ్యారు కొందరు. వీళ్లు తాము నెమ్మదిగా జాగృతులవుతూ అసలు చివరిగా జరిగే జాగృతికి బాటలు వేసేవాళ్లన్నమాట. వీళ్లల్లో స్పైడర్ పీపుల్ అనేవాళ్లున్నారు. ఈ స్పైడర్ పీపుల్ ఒక గ్రహాంతర జాతి. వీళ్లు గొప్ప సాంకేతిక పరిజ్ఞానమున్న జాతిగా గెలాక్సీలోనే ఎంతో పేరు పొందారు. ఈ సమయంలో మానవ జాతి తన లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించారు మన బాగు కోసం పాటుపడుతున్న పైతలాల వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఈ స్పైడర్ పీపుల్ ను వచ్చి భూమి మీద పుట్టమని, కథ క్లైమాక్స్ లో తమ వెబ్ టెక్నాలజీని ఉపయోగించి మరుగున పడిపోయి ఉన్న పాత సమాచారాన్నంతా మానవులకు అందుబాటులోకి తెమ్మని కోరారు. ఏదో ఒక ఆశ లేకపోతే ఎవరూ ఏ పని చేయరు కదా. ఈ స్పైడర్ పీపుల్ కి ఏదో ఒక ఆశ చూపాలిప్పుడు. అందుకే చివరిలో ఎమోషనల్ క్లియరింగ్ అంటే కర్మ ప్రక్షాళన జరుగుతుందని ఆశ చూపారు. రకరకాల గెలాక్సీల్లో జన్మ తీసుకుని కూడబెట్టుకున్న కర్మ ఏదైతే ఉన్నదో దానిని ప్రక్షాళన చేసుకోవడానికి ఆశగా వచ్చి భూమి మీద పుట్టి ఇక్కడ గ్రిడ్లకు, వాతావరణానికి అనుగుణంగా అనేక జన్మలు తీసుకున్నారు వాళ్ళు కూడా ఇప్పటి వరకు. ద్వంద్వత్వంలో కర్మ ఏర్పడుతున్నా నిశ్చింతగా ఉన్నారు. చివరిలో ఎలాగూ ఈ కర్మనంతా తొలగించడం జరుగుతుంది కదా, అది వాళ్ల నిశ్చింత. ఇక కథ చివరికొచ్చేసింది కాబట్టి తమ వెబ్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగపెట్టవలసిన సమయం వచ్చేసింది. అందుకే వాళ్ళు ఈ సమయంలో భూమి మీద పునర్జన్మ తీసుకునేటప్పుడు ఆ వెబ్ను సృష్టించగల సామర్థ్యం తమలో సకాలంలో జాగృతమయ్యేలాగా చేసుకుని పుట్టారు. ఇంటర్నెట్ వీళ్లు పుట్టడం 1960 దశకం నుంచి ప్రారంభమైంది. మానవులైన మనలో క్రింద ఆధార చక్రాలకు సంబంధించిన ఎమోషనల్ పునరైక్యతను సాధించవలసిన సమయం ఇది. కేవలం క్రిందే ఆధార చక్రాల్లో లేదా కేవలం పై ఆధార చక్రాల్లో మాత్రమే యాక్టివేట్ అయిపోతే సరిపోదు. మొత్తం అన్ని ఆధార చక్రాలు యాక్టివేట్ కావాలి. అప్పుడే మనలో పరిపూర్ణత ఏర్పడుతుంది. అప్పుడే మనమందరము ఉన్నత తలాలకు చేరుకొని అక్కడ పని చేయగలుగుతాము. ఇదంతా కర్మ ప్రక్షాళన వలన సాధ్యపడుతుంది. ఈ సమయంలో కర్మ ప్రక్షాళనకు ఆశపడి వాళ్ళు మనకు మొత్తం సమాచారాన్ని అందివ్వగల వెబ్ను సృష్టించారు. అదే మన వరల్డ్ వైడ్ వెబ్ లేదా ఇంటర్నెట్. దీనివల్ల కోరుకున్న వారికి, ఆసక్తి ఉన్నవారికి సమాచారం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వివిధ ప్రదేశాల్లో ఉండేవాళ్లు ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుని కలిసికట్టుగా పనిచేయగలుగుతారు. జరుగుతున్న కర్మ ప్రక్షాళన 1996-2001 మధ్యకాలంలో మన కర్మశుద్ధి ద్వారా మరింత మెరుగైన టెంప్లెట్లను తయారు చేయడంలో మనకు తోడ్పడుతూ బిజీగా ఉండిపోయారు ఆవలి వైపు వాళ్ళు.
9వ పరిధి గ్రిడ్ని తయారు చేయాలన్నది వారి ఆశ. అందుకే ఆ హడావిడిలో ఉండిపోయారు వాళ్ళు. ఆ సమయంలో జాగృతులైన వాళ్లకు తమ కర్మ ప్రక్షాళన వేగంగా జరుగుతున్నట్లు అనుభవమైంది. దానికి తగిన లక్షణాలు వారి శరీరంలోనూ భావాలలోనూ బాగానే కనిపించాయి. అనేక పరిధులలో అనేక జన్మలెత్తి తీర్చుకోవలసిన కర్మను కొన్ని సంవత్సరాల కాలంలోనే శుద్ధి చేసుకోసాగారు వాళ్ళు. అన్ని జన్మల కర్మ ఒక్కసారిగా తొలగిపోతుండేసరికి వాళ్ల చైతన్య స్థాయిలోనే చెప్పలేనంత పెద్ద మార్పు రావటం మొదలయ్యింది. పెద్ద అడుగు వేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోసాగారు. ఒక్కసారిగా ఎంత ఎత్తుకు ఎదిగిపోతున్నారంటే 6, 7, 8 పరిధుల గ్రిడ్లను తయారు చేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా 9వ పరిధిలోనికే వెళ్లగలిగేంతగా ఎదిగిపోతున్నారు. అంత పెద్ద మార్పు ఏర్పడబోతుందన్నమాట. మధ్యంతర కొలతలు 1999 డిసెంబర్ 13న ఆత్మస్థాయిలో మనల్ని అడగడం జరిగింది, మనము ఏ మార్గాన్ని ఎంచుకుంటామని. అందరినీ అడిగారు, న్యూ ఎనర్జీలోనికి వెళతావా లేక ఓల్డ్ ఎనర్జీలోనే నిలబడిపోతావా అని. నూతన సృష్టి కోసం ఎనర్జీని సృష్టించే ప్రయాణం ఇది. సిద్ధంగా ఉన్నవాళ్లు న్యూ ఎనర్జీలోనికి వెళతామన్నారు, సిద్ధంగా లేని వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలోనే సాగిపోతామన్నారు. ఆ కొలతలు భూమి మొత్తానికి జనరల్ గా తీసుకున్నారు. అలాగే ప్రతి వ్యక్తికి విడివిడిగా తీసుకున్నారు. ఇంత భారీ ఎత్తున మనతోనే ఇంత పని జరుగుతుంటే మనకేమో ఏమీ తెలియదు. పైగా మన దృష్టంతా మారుతున్న క్యాలెండర్ మీద, Y2K సమస్య మీద ఉండడం చూసి ఆవలి వైపు వాళ్ళు నవ్వుకున్నారు. మనమిలా వేరే దాని మీద దృష్టి పెట్టి ఉంచింది కూడా ఒకందుకు మంచిదేనంటాడు టోబయాస్. కొలతల కార్యక్రమం ప్రశాంతంగా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కదా. ఈ మధ్యంతర కొలతలు ఎందుకు తీశారంటే 1987 నుంచి 2012 వరకు ఎనర్జీలో ఎదుగుదల మార్పులు ఉంటాయి కదా. అవి అనుకున్నట్లుగా ఉన్నాయా లేవా అని మధ్యలో చెక్ చేయటం కోసం కూడా. పాత భవిష్యవాణుల ప్రకారమైతే 1999లో భూమి నాశనమైపోవాలి, అంటే ప్రళయం వచ్చి మానవ జాతి అంతమైపోవాలి. అలా జరిగి ఉంటే మిగిలిన కొద్దిపాటి మానవులతో ఇక ముందుకు ఎలా సాగాలి అని నిర్ణయించుకోవడానికి కొలతలు తీసుకోవలసి వచ్చి ఉండేది. అయితే భూమి మీద ఉన్న మానవులలో ప్రేమ, సంకల్పం ఉన్నందువల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ సమృద్ధి అనేది భూమి మీద ఉన్నది. కనుక కొలతలు తీసుకుని వాటికి అనుగుణంగా మన గ్రిడ్లలో మార్పు తేవటం మొదలయ్యింది. సమాచారం వెల్లడి, కొత్త కొత్త విషయాలు బయటపడడం మొదలయ్యింది. దాంతో గత 2000 సంవత్సరాల మన మానవ చరిత్ర ఆసక్తికరంగా తిరగవ్రాయడం జరగనున్నది. దేనినైతే మనం ఇంతకాలం చరిత్ర అనుకుంటూ వచ్చామో, వాస్తవంగా భావిస్తూ వచ్చామో అదంతా మారిపోతుంది. ఆ మార్పు విద్వత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. పండితుల్ని, మతాన్ని పట్టుకోనున్న వాళ్లను కూడా కుదిపేస్తుంది. అటువంటి విషయాలు బయటపడతాయన్నమాట. ఇలా సమాచారం ప్రపంచం నలుమూలల నుంచి గ్రంథాలుగా వెలువడుతుంది. ఒక్కొక్క గ్రంథము వస్తున్న ఇతర గ్రంథాలలోని సత్యాలతో సరిపోయే సత్యాన్ని వెలువరిస్తుంటే గతానికి చాలా భిన్నంగా ఉంటుంది. మనము ఎక్కడి నుంచి ఎలా వచ్చామో ఆ గ్రంథాలు చాటుతుంటే దానిని కాదు పొమ్మనడం చాలా కష్టమైపోతుంది. 2012 సంవత్సరం వరకు ఈ గ్రంథాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి. ఈ సమాచారం వెలువడే కొద్దీ న్యూ ఎనర్జీలోకి వెళ్లడం జరుగుతుంది. కొత్త భూమి ఆవిర్భావం, న్యూ ఎనర్జీ ఏర్పడడం మొదలయ్యింది. భూమి మీద వాస్తవాలు విడిపోవడం అప్పుడే మొదలయ్యింది. 3వ పరిధిలో మనకు కనిపించే భూమిలో నుంచి మరో కొత్త ప్రకంపనకు చెందిన మరో భూమి ఏర్పడడం మొదలయ్యింది. శరీరంలో నుంచి ఆత్మ బయటికి రాబోయే ముందు గమనిస్తే 1-2 క్షణాలు భౌతిక శరీరాన్ని, పారదర్శకంగా ఉన్న ఆత్మను ఒకే చోట చూపిస్తూ ఉంటారు సినిమాల్లో. ఆ తరువాత నెమ్మదిగా ఆత్మ శరీరం నుంచి యువతలికి రావటం కనిపిస్తుంది. అలాగే పాత భూమి నుంచి కొత్త భూమి ఏర్పడడం కూడా. మొదటి దశలో రెండూ ఒకే చోట ఉంటాయి, కానీ విడివిడిగా ఉంటాయి. ఇలా ఎందుకుంటుందంటే భౌతికమైన భూమి ప్రకంపన వేరు, న్యూ ఎనర్జీతో సృష్టింపబడుతున్న కొత్త భూమి ప్రకంపన వేరు. ఒకే చోట ఉన్నట్లు కనబడే ఆ రెండు ఒకే చోట వేరువేరుగా ఉన్నాయి. కొత్త భూమి పూర్తిగా ఏర్పడినాక అది పాత భూమి నుంచి విడిపోతుంది, విడిపోయి దూరం జరుగుతుంది. ఈ కొత్త భూమి ఏర్పడడం అన్నది న్యూ ఎనర్జీ ఫలితమే. పై ప్రకంపన స్థాయిలోకి భూమి ఎదగడానికి మనము అనుమతించగానే
ఆ న్యూ ఎనర్జీ రూపుదిద్దుకోవడానికి శ్రీకారం చుట్టినట్లయింది. న్యూ ఎనర్జీ ఏర్పడడంతో మానవ చైతన్యంలో కొందరిలో, అంటే కొన్ని లక్షల మందిలో మార్పు మొదలయ్యింది. న్యూ ఎనర్జీలోనికి నడిచేవాళ్లు కొందరైతే పాత ఎనర్జీలోనే నిలబడిపోయిన వాళ్ళు కొందరు. 1999లో తీసుకున్న కొలతల్లో ఈ నిర్ణయాలు జరిగాయి. మరో భూమి. ఇప్పుడు పరిస్థితిలో తమాషా మలుపు ఏర్పడింది. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని, న్యూ ఎనర్జీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న వాళ్ల కోసం కొత్త భూమి ఏర్పడుతోంది. కనుక వాళ్ల విషయంలో ఇబ్బంది లేదు. పాత ఎనర్జీలోనే ఉండిపోతామని నిర్ణయించుకున్న వాళ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాత భూమి మీద ఉండిపోవాలి కదా. కాని మన ఈ భూమి కూడా పైమెట్టుకు వెళుతోంది. పచ్చ జెండా ఊపింది మనమే కదా 1987లో. కనుక ఓల్డ్ ఎనర్జీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉండలేరు. వాళ్ళుండేది 3వ పరిధి. ఆ పరిధి ఈ భూమి మీద ఇక ఉండబోదు. అందుకని పాత ఎనర్జీలో నిలబడిపోయే వాళ్ల కోసం అచ్చంగా ఇప్పుడు మనమున్న లాంటి 3వ పరిధి భూమిని మరో విశ్వంలో, అంటే 9వ పరిధి విశ్వంలో నిర్మించడం జరిగింది. కనుక ఓల్డ్ ఎనర్జీలో ఉండిపోయే వాళ్ల కోసం వేరే భూమి రెడీ అయిపోయింది. సరికొత్త మానవజాతి. వాళ్ళు అటువైపు వెళ్లి మనము ఇటువైపు వెళ్లిపోతే మరో 1,00,000 సంవత్సరాలకు పైగా ఆయుర్దాయమున్న ఈ భూమి పరిస్థితి ఏమిటి? జాలి పడాల్సిన అవసరం లేదు. ఈ భూమి కొత్తగా ఏ పరిధిలోకి వెళుతుందో ఆ పరిధిలో ఉండగలిగిన సరికొత్త మానవజాతి భూమి మీదకి వస్తుంది. అది భూమి మీద 4వ మానవజాతి అవుతుంది. వాళ్ల రూపం మన రూపంలాగా ఉండకపోవచ్చు. అప్పటి భూ వాతావరణానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళు. ఆ కొత్త మానవజాతిగా రాబోయే జీవులను కొందరిని ఆఖరి దశలో ఉన్న ఒక జలమయ గ్రహం నుంచి తెచ్చి ఉన్నారు భూమి మీదకి. ఆ జీవులు ప్రస్తుతం డాల్ఫిన్లుగాను, తిమింగలాలుగాను ఉన్నాయట మన భూమి మీద. మానవులకు దగ్గరగా ఉంటూ మానవులుగా జీవించడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటున్నాయట. ఇది వేరే మార్గం నుంచి అందిన సమాచారం. ఇంతవరకు ఏకాంతంలో రహస్యంగా ఉండిపోయిన భూమి త్వరలో అందరి దృష్టికి వస్తుంది. అద్భుతమైన పని ఇక్కడ జరిగిందన్న విషయం ఒక్కసారిగా గుప్పుమంటుంది. మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆవలి వైపు వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో వస్తుంది మన విషయం. ఇంతవరకు అన్ని విశ్వాలకు చెందిన కొందరి దృష్టి మాత్రమే మన మీద ఉండింది. చాలా మందికి అసలు ఇక్కడ ఒక జీవజాతి ఉన్నది అని కూడా తెలియదు. సమీప భవిష్యత్తులో 2012 సంవత్సరంలో మనం ఉన్నత స్థాయి ప్రకంపనలకు చేరుకోగానే చాలా భారీ ఎత్తున మన గురించిన వార్త విశ్వాలకు వ్యాపిస్తుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారట, రహస్యంగా ఎంత గొప్ప ప్రయోగం విజయవంతంగా జరిగిందిక్కడ అని. భూమి మీద పెనుమార్పులు వచ్చినప్పుడు ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు ఆ భూమి మీదకు వెళ్లిపోయి జన్మలు తీసుకుంటారు. న్యూ ఎనర్జీ వాళ్ళు ఇక్కడే ఈ భూమి మీదే మరికొంతకాలం కొనసాగుతారు. భూమి కొంతకాలం పాటు చాలా గొప్ప సమాచార కేంద్రమై విశ్వాన్ని ఏలుతుంది. నలుగురితో పాటు నారాయణ అన్నట్లు ఉండడం కాదు, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. 6వ అధ్యాయమైన ఈ మధ్యలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.